సర్వోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అయ్యో పాపం, లారీ కింద పడి ఒకరు మృతి. కొత్తూరు వై జంక్షన్ వద్ద 3 లారీలు ఢీకొని ఒక లారీ బోల్తా, ఇద్దరికి స్వల్ప గాయాలు. మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. తన ద్విచక్ర వాహనంపై రోడ్డు పక్కల నుంచి వెళ్తున్న వ్యక్తిపై 3 లారీలు ఢీకొని ఒక లారీ అదుపు తప్పి కింద పడిపోయింది. ఇక లారీ కింద పడి ఒక వ్యక్తి మృత్యువాత పడ్డ సంఘటన కొత్తూరు వై జంక్షన్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. కొత్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు వై జంక్షన్ వద్ద 3 లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో రోడ్డు పక్కనే నుంచి తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన అంజయ్య 48 సంవత్సరాల వ్యక్తి పై లారీ బోల్తా పడడంతోనే అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మృతుడు అంజయ్య స్థానిక ఐఓసి పరిశ్రమలో కూడా తన లారీని ఉంచి పెంజర్ల గ్రామంలోని తన నివాసానికి భోజనానికి తీసుకుని తిరిగి ఐఓసి పరిశ్రమకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుని అంజయ్య మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇక హుటాహుటిన ఘటనా స్థలాన్ని చేరుకున్న కొత్తూరు ఎస్ఐ కె శ్రీనివాస్ ఢీకున్న లారీలను పక్కకు తొలగించి ట్రాఫిక్ అంతరాయం ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు చేపట్టారు. అంజయ్య మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం షాద్ నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయినా ఈ मैं आता हूँ पुलिस वाले नहीं इसकी भी गलती उसकी भी गलती बोल सकते हैं. उन स्पीड में था. क्या ड्राइवर है भाग गया?
నా చెయ్యి ఎన్నో ఉంది. ఎట్లయింది? నేను లిఫ్ట్ అడిగినా, నేను ఐఓసి దగ్గర ఉంటా, సామాన్ తీసుకుందామని కొత్తూరుకి వస్తున్నా. ఆటోలో ఏం దొరకకపోయేసరికి ఆయన ఐఓసి నుంచి వస్తున్నాడు. లిఫ్ట్ అడిగినా, అన్న 7 వరకు దింపేసా అంటే సరే అని ఎక్కించుకోండు. ఆయన బైపాస్లో అట్లే వెళ్ళిపోతుంటే అన్న ఇక్కడ ఆపేసి నేను ఊర్లోకి వెళ్తా అని చెప్పిన. బండి ఆపిండు. ఆపినెంబడే లారీ వచ్చి మీద పడిపోయింది. కొంచెం ముందుకు ఆయన ఉంటే ఇద్దరి మీద పడిపోతుండే.